హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైలు స్టాక్స్. ఇవేంటో తెలుసా? అందరికీ తెలుసు కదా, వీటినైతే పొంగనాలు అంటారు. అంటే ఒక్కొక్క ఏరియా బట్టి ఒక్కొక్కలాగా పిలుచుకుంటారు కదా. మేమైతే పొంగనాలు, పులిబొంగరాలు అంటుంటాము. ఇవైతే అందరికీ తెలుసు, ఎలా చేస్తారో కూడా తెలుసు. కానీ వీటి టేస్ట్ అయితే మనం వీటిలో వేసుకునే ఐటమ్స్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది కదా. ఇవాళైతే ఈ పొంగనాలలో నేనైతే పాలాకు, చాప్ చేసిన క్యారెట్ అయితే వేసుకున్నాను. పాలాక్ అనేది ఎంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో అందరికీ తెలిసిందే కదా. కాబట్టి నేనైతే ఈ పొంగనాల్ని బ్రేక్ఫాస్ట్కి అయితే తీసుకున్నాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి హెల్దీ పాలాక్ పొంగనాలు చేసుకునేద్దామా. దానికైతే ముందుగా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, నీట్గా క్లీన్ చేసుకొని చాప్ చేసుకున్న పాలాకు, క్యారెట్, పప్పు, ఉద్దిపప్పు, మంచినెయ్యి పప్పు, వీటినైతే పక్కకు పెట్టుకొని దాన్నైతే కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది కొంచెం ఎన్హాన్స్ అవుతుంది కదా. కాబట్టి మనమైతే దాన్ని తిరగబాత పెట్టుకోవాలి. దానికైతే కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని మనం ముందుగా తీసుకున్న పోపుని, దాని తర్వాత పాలాకుని, కొంచెం క్యారెట్ యాడ్ చేసుకున్న చాప్ చేసింది. దీంట్లో అయితే నేను ఇంగువను కూడా యాడ్ చేసుకున్నాను. నా ప్రతి డిష్లో అయితే ఇంగువ ఉంటుంది. దీని తర్వాత ఇది బాగా కొంచెం ఫ్రై అయ్యాక, ఎర్రగా పప్పు అన్నీ వచ్చాక మనం ముందుగా తీసుకున్న ఇడ్లీ బ్యాటర్లో దీన్ని మిక్స్ చేసుకోవడమే. చాలా సింపుల్గా ఉంది కదా. కానీ రిచ్ ప్రోటీన్, విటమిన్స్ ఉన్న పాలాకు ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి నేను రిచ్ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అనే చెప్తాను దీని పేరైతే. ఎవరు వాళ్ళకి నచ్చిన వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు కానీ వేసుకుంటే అంత మంచి రిచ్ ప్రోటీన్ పొంగనాలు అయితే అయిపోతాయి. ఇంతేనండి. ఈ బ్యాటర్ని మనం తీసుకుని వెళ్ళి ప్రీహీట్ చేసుకున్న పొంగనాల ప్యాన్లో అయితే కొంచెం గీని యాడ్ చేసుకొని దీన్ని వేసుకోవడమే. చాలా సింపుల్గా ఉంది కదా. ఒకసారి ట్రై చేయండి. రోజు ఇడ్లీ, దోశ ఏం తింటారు? ఇలా ఒకసారి సింపుల్ వేలో రిచ్ ప్రోటీన్ ఉన్న పొంగనాలు తినేద్దామా. ఇవాళైతే మేము రిచ్ ప్రోటీన్ పొంగనాలు అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకునేసాం. మీరేం చేసుకున్నారు ఇవాళ? నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంతేనండి. మీ దగ్గర ఫోర్క్ ఉంటే ఫోర్క్తో రివర్స్ చేసుకోండి. నా దగ్గర అదైతే అవైలబుల్గా లేదు అప్పటికి, అందుకే నేను చాక్తో అయితే రివర్స్ చేసుకున్నాను. కొంచెం అలా వేసుకున్నాక లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత చూసుకుంటే మనకి బాగా బాయిల్ అయిపోయి ఉంటుంది. దాని తర్వాత రివర్స్ చేసుకొని ఒక 5 మినిట్స్కి లిడ్ క్లోజ్ చేసుకుంటే మన రిచ్ ప్రోటీన్ పాలాక్ పొంగనాలు అయితే ప్రిపేర్ అయిపోయాయి. చూసారా? చూస్తుంటేనే అట్రాక్టివ్గా ఉంది కదా, తినేద్దాం అనిపిస్తుంది. నాకైతే చాలా టేస్టీగా కుదిరింది. మీరెవరైనా ఈసారి పొంగనాలు చేసుకునేటప్పుడు దాంట్లో పాలాక్ని అయితే యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనము ఇవాళ రిచ్ ప్రోటీన్ ఉన్న బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నామనేసి. ఇది వాళ్ళ వీడియో. ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఇలాంటి మరిన్ని టేస్టీ, హెల్దీ, క్విక్ రెసిపీస్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్.